అసలు ఈ లిగమెంట్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఒక ఎముకని ఇంకో ఎముకతో కలిపే అవయవాన్ని లిగమెంట్ అని అంటాము. లిగమెంట్ సమస్యను ఒకవేళ లిగమెంట్ తెగితే ఎలాంటి చికిత్స ఉంటుంది? సో ఆ లిగమెంటు తెగిందా లేదా, తెగితే ఎంత తెగింది, అంటే ఎందుకు ఎంత తెగింది అనేది తెలుసుకోవాలంటే దాన్ని బట్టి మీరు అడిగిన చికిత్స ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని చికిత్స ఏంటి అనేది చెప్తాము. సార్, వయసు పైబడిన వారికి వచ్చే మోకాలు నొప్పి కలకమంటానికి ఈ లిగమెంట్ తెగిపోవడానికి రెండింటికి ఏమైనా సంబంధం ఉంటుందా? అది వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? సో ఖచ్చితంగా ఈ లిగమెంట్ సమస్యకి మోకాలు అరుగుదలకి సంబంధం అయితే ఉంది. సార్, దీనికి ఎంత టైం పడుతుంది? ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? ఈ లిగమెంట్ ఆపరేషన్కి ఇప్పుడు సాధారణంగా ఒక్కొక్క లిగమెంట్కి ఒక్కొక్క టైం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ప్రతిష్టాత్మకంగా ఇలాంటి ప్రత్యేకమైన కేసుల్ని పరిశోధించి ఆపరేషన్ చేయడం జరిగిందా? చేసామండి. దాని గురించి మేము రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా రాసాము. మామూలు ప్రత్యేకంగా ఎక్కువ ఆపరేషను సజెస్ట్ చేస్తారా, లేకపోతే మామూలుగా మెడిసిన్తో ఏమైనా నయమయ్యే అవకాశం ఉంటుంది సార్? వీలైనంత వరకు ఆపరేషన్ అనేది అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాము. సార్, ఈ మధ్యకాలంలో మీకు ఏదో అవార్డు కూడా వచ్చింది అని చెప్పేసి ఒకటి విన్నాం సార్. సునీల్ గవాస్కర్ గారు ఇచ్చారు, ముంబైలో ఇచ్చారు. వెల్కమ్ టు భారత వనిత టీవీ అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రముఖ ఆర్థో శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మామిళ్ళపల్లి శివకుమార్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారి ద్వారా మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల తదితర సమస్యలు వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు. ముందుగా డాక్టర్ మామిళ్ళపల్లి శివకుమార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. మోకాలు లిగమెంట్ అనేది వింటుంటాం. అసలు ఈ లిగమెంట్ అంటే ఏమిటి? ఇది మోకాలులో మామూలుగా మోకాలు లిగమెంట్ అంటే ఏంటి అంటే ఒక ఎముకని ఇంకో ఎముకతో కలిపే అవయవాన్ని లిగమెంట్ అని అంటాము. అంటే మనకు మోకాలు చూస్తే తొడ భాగంలో ఈ ఎముక ఉంటుంది, తొడ భాగంలో దీన్ని ఫీమర్ అంటాము. అట్లాగే కింద భాగంలో ఈ ఎముక ఉంటుంది, దీన్ని టిబియా అంటాము. ముందు భాగంలో ఇంకో ఎముక ఉంటుంది, మోకాలి చిప్ప, దీన్ని పటెల్లా అంటాము. అయితే ఈ జాయింట్ ఇలా ఉండటానికి, స్థిరంగా ఉండటానికి సహకరించేవి లిగమెంట్లు. అంటే ఈ ఎముకల్ని ఒక ఎముకతో ఇంకో ఎముకని కలిపే వాటిని లిగమెంట్ అంటాము. సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఈ సెంటర్లో ఒక లిగమెంట్ ఉంటుంది, ఇది ఏసిఎల్ అంటాము, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. ఇది తొడ ఎముకని కింద ఉన్న ఎముకని రెండింటిని కలుపుతుంది. ఈ లిగమెంట్లు మొత్తం 4 ఉంటాయి. ఒకటి సెంటర్లో ఉండేది, ముందు వైపు ఉండేది ఏసిఎల్ అంటాము. వెనక వైపు ఒక లిగమెంట్ ఉంటుంది, దీన్ని పీసీఎల్ అంటాము. అట్లాగే పక్కన వైపు 2 లిగమెంట్లు ఉంటాయి, ఇటు నుంచి ఇటు ఒకటి ఉంటుంది, ఇటు నుండి ఇటు ఒకటి ఉంటుంది. వీటిని ఇటువైపు ఉండేదాన్ని ఎంసీఎల్, ఇటువైపు ఉండేదాన్ని ఎల్సీఎల్ అంటాము. అంటే లిగమెంట్లు అనేవి ఏంటంటే మన జాయింట్కి స్థిరత్వాన్ని కలిగించేవి. మనం నడిచేటప్పుడు కానీ, పరిగెత్తేటప్పుడు కానీ, ఆటలాడేటప్పుడు కానీ, దూకేటప్పుడు కానీ మన ఎముక ఒకదాని మీద నుంచి ఒకటి ముందుకి జారకుండా లేదా పక్కకి తప్పిపోకుండా ఆపే అవయవాల్ని లిగమెంట్లు అంటాము. సో ఇవి మోకాల్లో 4 ఉంటాయి. సో ఈ లిగమెంట్లు అనేవి సాధారణంగా బాగా థిక్గా, స్టేబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం పరిగెత్తేటప్పుడు కానీ, ఆటలాడేటప్పుడు కానీ కింద పడినా, లేదంటే బైక్ మీద నుంచి కింద పడినా, లేదంటే ఎనీ యాక్సిడెంట్లో కాలు జారి కింద పడ్డా,
మెట్లు ఎక్కి దిగేటప్పుడు స్లిప్ అయి కింద పడ్డా, ఆ టైంలో ఏమవుతుందంటే ఈ తొడ ఎముక మీద నుంచి కింద ఎముక ఒకదాని మీద ఒకటి ఇట్లా మెలి తిరుగుతాయి. ఇలా మెలి తిరిగినప్పుడు ఈ లెగమెంట్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎప్పుడైనా జరిగినప్పుడు మనకి పైకి పెద్దగా గాయమేం తెలియదు, కానీ లోపల ఉన్న ఈ లెగమెంట్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. అదండి లెగమెంట్ అంటే మెయిన్గా ఒక ఎముకని ఇంకో ఎముకతో కలిపే అవయవము. ఇవి మనకి జాయింట్కి లేదా కీలుకి స్థిరత్వాన్ని కలిగించే అవయవాలు. ఈ లెగమెంట్ సమస్యలు ఇందాకే చెప్పినట్లు మనం ఎప్పుడైనా కింద పడితే కాలు మెలికి తిరిగినప్పుడు, అంటే సాధారణంగా ఆటలాడే వాళ్ళకి లేదా యాక్సిడెంట్లు అయినప్పుడు ఈ లెగమెంట్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. సరే, ఈ లెగమెంట్ తెగిపోతే సాధారణంగా దానికే అది కట్టుకుంటుందా, లేకపోతే ఆపరేషన్ అవసరం ఉంటుందా? మెయిన్గా దానికి ఆన్సర్ చెప్పే ముందు మనం ఈ లెగమెంట్ తెగిపోతే ఏం జరుగుతుంది అసలు. లెగమెంట్ సపోజ్ ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు లెగమెంట్ కొంచెం తెగింది అనుకోండి, వెంటనే ఏమవుతుందంటే మనిషి లేచి నడవటానికి ఇబ్బంది అవుతుంది. అంటే లేచి నడిచేటప్పుడు కాలు పట్టు వదిలేస్తున్నట్లు ఉంటుంది. అట్లాగే మోకాల్లో కలుక్కుమని శబ్దం రావటం ఇట్లా ఉంటుంది. సో అది అంతేకాకుండా మోకాలు చుట్టూ వాపు రావటం కూడా జరుగుతుంది. సో ఇది వచ్చినప్పుడు మనకి బయట ఏమి దెబ్బ కనిపించట్లేదులే, ఏం కాలేదులే అనే అశ్రద్ధ అయితే పనికిరాదు. ఎందుకంటే కాలు పట్టు తప్పుతుంది, నడిచేటప్పుడు పక్కకి వెళ్తుంది అంటే దాని అర్థం మోకాల్లో లెగమెంట్ ఎంతో కొంత డ్యామేజ్ అయింది అని అర్థం. సో ఈ మోకాలు లెగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు మామూలుగా సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా మేమేం చేస్తామంటే కాలుని పట్టుకొని చూస్తాము. అంటే దీన్ని గుర్తించడం ఎలా అని చెప్తున్నాను ముందు, దాని తర్వాత మీరు అడిగినట్లు దాన్ని వదిలేయొచ్చా ఏం చేయొచ్చా అనేది చెప్తాను. దీన్ని గుర్తించడం ఎలాగూ అంటే కాలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కాలు పట్టుకొని కాలుని ముందుకి వెనక్కి ఆడించి చూస్తాము. కాలు కొంచెం లూజ్గా ఉంది మోకాలు అని అనిపిస్తే దాన్ని బట్టి మాకు మోకాల్లో లెగమెంట్ సమస్య ఉంది అనేది విషయం అర్థమవుతుంది. సార్, లెగమెంట్ సమస్యను ఒకవేళ లెగమెంట్ తెగితే ఎలాంటి చికిత్స ఉంటుంది? లెగమెంట్ తెగితే అదే తెగిందా లేదా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. నేను అన్నట్లు ఫస్ట్ మేము టెస్ట్ చేసి చూస్తాము. తర్వాత ఏంటంటే రొటీన్గా ఒక ఎక్స్రే అనేది తీయిస్తాము. ఎక్స్రే మామూలుగా అందరూ తీయించేదే. ఎక్స్రేలో మనకి ఏంటంటే లెగమెంట్లు అనేవి కనపడవు, కానీ ఫస్ట్ ఎక్స్రే ఎందుకు చేయిస్తామంటే బోన్కి ఎముకకి ఏమన్నా దెబ్బ తగిలిందా, ఎముక ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా అనేది తెలుసుకోవటం కోసం ఎక్స్రే తీయిస్తాం. ఎక్స్రే సాధారణంగా లెగమెంట్ సమస్యల్లో నార్మల్గానే ఉంటుంది. మరి ఈ లెగమెంట్ సమస్య ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే దానికి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేయించాలి. ఎంఆర్ఐ స్కానింగ్లో మనకి లెగమెంట్లన్నీ పూర్తిగా తెలుస్తాయి. సో ఆ లెగమెంటు తెగిందా లేదా, తెగితే ఎంత తెగింది, అంటే ఎందుకు ఎంత తెగింది అనేది తెలుసుకోవాలంటే దాన్ని బట్టి మీరు అడిగిన చికిత్స ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని చికిత్స ఏంటి అనేది చెప్తాము. అంటే ఎంత తెగింది, పూర్తిగా తెగిందా, కొంతే తెగిందా, కొంతే తెగితే ఎంత తెగింది అంటే దీంట్లో 4 దశలు ఉంటాయి, 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే కేవలం 25% లెగమెంట్ తెగటం, గ్రేడ్ 2 అంటే 50%, గ్రేడ్ 3 అంటే 75%, గ్రేడ్ 4 అంటే కంప్లీట్గా కట్ అవటం. సో ఇది ఏ దశలో ఉంది, ఏ గ్రేడ్లో ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎంఆర్ఐ ద్వారా దానికి ఏం చికిత్స ఇస్తే బాగుంటుంది అనేది అర్థమవుతుంది. అంటే ఒక లెగమెంట్ తెగిందా, చాలా లెగమెంట్లు తెగినాయా, వీటిని బట్టి కూడా మన ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మీరు అడిగినట్లు అసలు దీనికి చికిత్స ఏంటి, సపోజ్ గ్రేడ్ 1 ఉందనుకోండి, ఒక 25% లేదా అంతకంటే లోపు తెగిందనుకోండి, మేజర్గా చేయాల్సింది ఏముండదు, కొంతవరకు రెస్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ తెగిన వెంటనే వాపు అది ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొంచెం ఐస్ ప్యాక్స్ పెట్టడం ఆ వాపు తగ్గటానికి, తర్వాత మెయిన్గా రెస్ట్ ఇవ్వటం. లెగమెంట్ తెగిన జాయింట్కి పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. అది కోలుకోవాలి అంటే దానికి పూర్తిగా రెస్ట్ ఇవ్వాలి. ఏం పర్లేదులే, ఏం కాలేదులే అని మళ్ళీ తెగిన దాని మీద ఆటలాడటం కానీ, పరిగెత్తడం కానీ, లేదా మళ్ళీ బైక్ ప్రయాణాలు చేయడం కానీ ఇలా చేసామంటే ఆ 25% ఉన్నది కాస్త మళ్ళీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అది ఆ 25తోనే ఆగాలి. అంతటితో హీల్ అయిపోవాలి అంటే కనుక
మనం కంపల్సరీ జాయింట్కి రెస్ట్ ఇవ్వాలి. ఎక్కువ కదిలించకుండా రెస్ట్ ఇచ్చి ఐస్ ప్యాక్స్ అది పెట్టుకొని ఒక 2-3 వీక్స్ లేదా మ్యాక్సిమం 4 వీక్స్లో అది సెట్ అయిపోతుంది. కొన్ని మెడిసిన్స్ మెయిన్గా పెయిన్ తగ్గటానికి, వాపు తగ్గటానికే ఇస్తాము. అట్లాగే ఆ లిగమెంట్ తెగింది హీల్ అవటానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇస్తాము. అది 25% తెగిన వాళ్ళలో ఓకే అంతవరకు. సపోజ్ 50% తెగింది అనుకోండి, 50-75% అట్లా ఉంటే దానికి లేటెస్ట్గా పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది వచ్చింది. అంటే ప్లాస్మా ఇంజెక్షన్స్ మీరు వినే ఉంటారు అడ్వర్టైజ్మెంట్లో వాటిల్లో. ప్లాస్మా ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే అదేంటి అంటే మన శరీరంలో రక్తం తీసుకొని దాన్ని ఒక మెషిన్లో పెట్టి బ్లడ్ని రొటేట్ చేస్తే మనకి పైన ప్లాస్మా సెల్స్ అనేవి వస్తాయి. ఆ ప్లాస్మా సెల్స్కి ఈ లిగమెంట్స్ని హీల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందుకని అవి ఇంజెక్షన్స్ చేస్తాము. దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా అవసరం అవుతుంది. సో ఇది 50-75% మధ్యలో తెగితే ఉండే ట్రీట్మెంట్. సపోజ్ పూర్తిగా లిగమెంట్ తెగితే ఏం చేయాలి అంటే ఉన్న ఒకే ఒక ఆప్షను ఆ లిగమెంట్ మళ్ళీ కొత్తది వేయటం, దాన్ని రిపేర్ చేయటం, ఆపరేషన్ చేసి కొత్త లిగమెంట్ వేయటం. ఉన్న లిగమెంట్నే కుట్టడం అనేది ఉపయోగపడదు. ఎందుకంటే ఒకసారి లిగమెంట్ పూర్తిగా కట్ అయితే ఏం చేసినా సరే అది మాందు. సో దాని ప్లేస్లో కొత్త లిగమెంట్ వేయాల్సి ఉంది. కొత్తదంటే కృత్రిమంగా దొరికే దీంట్లో కృత్రిమంగా కాదు, ఎందుకంటే కృత్రిమంగా ఏ లిగమెంట్ వేసినా మన బాడీ రిజెక్ట్ చేసేస్తుంది, ఉంచుకోదు. అందుకని మన బాడీలో ఒక పార్టే కొత్త లిగమెంట్గా తయారు చేసి వేయాలి. మన కాలు లోపల కొన్ని కండరాలు ఉంటాయి, అంటే పెద్దగా అవసరం లేని కండరాలు, మన దైనందిన జీవితానికి కానీ ఆటలు ఆడటానికి కానీ ఉపయోగం లేని కండరాలు ఒక 2-3 ఉంటాయి. ఆ కండరాలని తీసుకొని ఈ లిగమెంట్ లాగా తయారు చేసి ఏ లిగమెంట్ అయితే తెగిందో, సపోజ్ సెంట్రల్ లిగమెంట్ తెగిందా, వెనకదా, పక్కనయ్యా అనేది చూసుకొని ఆ లిగమెంట్ ప్లేస్లో కరెక్ట్గా అదే లిగమెంట్ ప్లేస్లో ఈ కొత్త లిగమెంట్ని అమర్చాలి. సో ఈ లిగమెంట్ని అమర్చటం అనే ఆపరేషను అంటే పూర్వ పద్ధతిలో అయితే మొత్తం కాలుని పైనుంచి కింద దాకా కోసి ఓపెన్ చేసి చేసేవాళ్ళు. లేటెస్ట్ అంటే మరీ లేటెస్ట్ ఏం కాదు, మన ఇంటర్నేషనల్గా 2000 సంవత్సరం నుంచి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చెందిన శస్త్రచికిత్స ఏంటంటే కీహోల్ సర్జరీ. అంటే జాయింట్లోకి ఒక చిన్న రంధ్రం ద్వారా కెమెరాని పంపించి ఈ లిగమెంట్ ఆపరేషన్ పూర్తి చేయటం. మనకి పొట్టలో మీకు తెలిసే ఉంటుంది, చిన్న రంధ్రం ద్వారా కెమెరా పంపించి చేస్తారు, దాన్ని ల్యాప్రోస్కోపీ అంటారు. పొట్టకి చేసే ఆపరేషన్ని, అది చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. అదే కెమెరాని జాయింట్ లోపలికి పంపించి చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. ఆర్థ్రో అంటే కీలు, జాయింట్ అని అర్థం. ఆర్థ్రోకి అంటే జాయింట్ లోపలికి స్కోప్ పంపించి చేసే ఆపరేషన్. ఆ స్కోప్ ఎలా ఉంటుందంటే ఇదన్నమాట. ఇది స్కోప్ అనే పరికరము. సో ఇక్కడ లెన్స్ ఉంటుంది, ఇక్కడ మనం చూసేది ఉంటుంది. దీనికి లైట్ సోర్స్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తాము. ఈ పార్ట్ని కెమెరాకి కనెక్ట్ చేస్తాము. ఈ కెమెరా ద్వారా ఇక్కడ మనం చూసే స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కెమెరా ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి మానిటర్ ఉంటుంది, మనకి టీవీ లాంటి మానిటర్, కంప్యూటర్ లాంటి మానిటర్. సో ఆ మానిటర్ మీద కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఇది జాయింట్ అనుకోండి, ఇటువైపు నుంచి ఈ స్కోప్ని ఇలా పంపిస్తాము. ఇలా పంపిస్తే మనకి లోపల ఉన్న లిగమెంట్లు అన్నీ కనపడతాయి క్లియర్గా, ఎక్కడ మానిటర్ మీద కనపడతాయి. మానిటర్ మీద కనపడినప్పుడు ఈ లిగమెంట్ ఎంత తెగింది ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. ఇటువైపు నుంచి ఇంకో ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాము, పంపించి ఇక్కడ ఈ లిగమెంట్ ఆపరేషన్ని పూర్తి చేస్తాము. అంటే కేవలం 2 చిన్న రంధ్రాల ద్వారా మనం ఈ లిగమెంట్ ఆపరేషన్ అనేది పూర్తి చేయొచ్చు. ఆ లిగమెంట్ తెగిన ప్లేస్లో కొత్త లిగమెంట్ని వేయచ్చు. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన ఇండియాలో రీసెంట్గా 2010 నుంచి ఉంది. మన గుంటూరులో 2011లో నేను ఈ ఆపరేషన్లు చేయటం మొదలుపెట్టాను. అప్పుడు దాకా ఇక్కడ ఈ ప్లేస్లో మన గుంటూరులో ఇటువంటి ఆపరేషన్లు లేవు. సార్, లిగమెంట్ ఆపరేషన్ ద్వారా ఎలాంటి రిలీఫ్ ఉంటుంది? ఇప్పుడు ఈ లిగమెంట్ ఆపరేషన్ అంటే మెయిన్గా పేషెంట్లకి వచ్చే డౌట్ ఏంటంటే
అసలు లిగమెంట్ ఆపరేషన్ చేయాలా, చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఇందాక మీరు అడిగారు ఆ క్వశ్చను. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలా, చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? సపోజ్ పూర్తిగా తెగిపోయింది అనుకుందాం. తెగిపోయినప్పుడు సరే దాన్ని అలా వదిలేసి చేయకుండా ఉంటే ఏమవుతుంది? చేయకుండా ఉంటే ఏమవుతుంది? మనకి జాయింట్కి సపోర్ట్ అనేది ఉండదు. సో మనం స్లోగా నడుస్తుంటే, జాగ్రత్తగా నడిస్తే బాగానే ఉంటుంది. కానీ ఫాస్ట్గా నడిచినప్పుడు, హడావుడిగా నడిచినప్పుడు, ఎగుడు దిగుడు నేల మీద నడిచినప్పుడు, లేదా మెట్లెక్కి దిగేటప్పుడు ప్రతిసారి కాలు పక్కకి తప్పుతూ ఉంటుంది. కాలు పక్కకి తప్పిన ప్రతిసారి మోకాల్లో ఉండే వేరే అవయవాలు, అంటే కార్టిలేజ్ అంటాము, మోకాలు స్మూత్గా ఉండటానికి ఉండే కార్టిలేజ్ అంటాము. అట్లాగే ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది, మెనిస్కస్ అంటాము, ఎముక గుద్దుకోకుండా ఉండేది. ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుద్ది? మోకాలు అరుగుదల త్వరగా వచ్చేస్తుంది. ఎప్పుడో 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి రావాల్సిన అరుగుదల 40 ఏళ్ళకే వచ్చేస్తుంది. అందుకని లిగమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి మనకి. సో ఈ లిగమెంటు తెగటం అనేది సాధారణంగా యంగ్ పీపుల్లోనే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఆటలాడేది వాళ్ళే, యాక్సిడెంట్లో ఎక్కువ పడేది వాళ్ళే. సో వాళ్ళకి కంపల్సరీ లిగమెంట్ అనేది కొత్తది ఆపరేషన్ చేయాలి. చెయ్యకపోతే కాలు పక్కకి తప్పుతూ ఉంటుంది, దానివల్ల వేరే అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి, మోకాలు కూడా త్వరగా అరిగిపోతుంది. సో అందుకని లిగమెంట్ ఆపరేషన్ చేయాలి. సాధారణంగా పేషెంట్లు అడిగే క్వశ్చన్, మరి ఆపరేషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవా, చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 99.9% ఈ ఆపరేషన్ చాలా సేఫ్. ఎందుకంటే ఒకటి, మనం మోకాలు కోసి చేయటం లేదు, జస్ట్ కెమెరా పంపించి దాని ద్వారా చేస్తున్నాం. అందువల్ల బ్లడ్ లాస్ అనేది, రక్తం ఎక్కువ పోవటం అనేది ఉండదు. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కానీ, చీమ్ పట్టే అవకాశం కానీ అస్సలు ఉండదు. ఈ ఆపరేషన్ చాలా సేఫ్ ఆపరేషను. నొప్పి కూడా అస్సలేమీ ఉండదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటి నొప్పి ఉండదు. అయితే పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ ఆపరేషన్ తర్వాత, ఈ లిగమెంట్ ఆపరేషన్ తర్వాత మెయిన్గా ఎక్సర్సైజులు చేయాలి. యూజువల్గా చాలామంది ఏంటంటే ఆపరేషన్ చేయించుకొని ఇంకంతా అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రతి గంటకి ఒక 10 నిమిషాలు లేదా పావు గంట ఎక్సర్సైజ్ కేటాయించాలి. అప్పుడే మన మోకాలు మళ్ళీ ఫ్రీగా వంచటానికి, ఫ్రీగా నడవటానికి ఈజీగా ఉంటుంది. సార్, వయసు పైబడిన వారికి వచ్చే మోకాలు నొప్పి కలకమంటానికి, ఈ లెగమెంట్ తెగిపోవడానికి రెండింటికి ఏమైనా సంబంధం ఉంటుందా? అది వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సాధారణంగా మోకాలు అరిగిపోయింది అంటూ ఉంటాం వయసులో ఉన్న, అంటే కొంచెం ఏజ్ దాటిన వాళ్ళకి, అంటే అరౌండ్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. సో ఈ మోకాలు అరుగుదల అనేది 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి, అసలు అంటే ఇంతకుముందు ఏ సమస్య లేకపోయినా, జెనెటికల్గా ఫ్యామిలీలో నుంచి ఉన్నా కానీ, లేదంటే ఒబేసిటీ, ఎక్కువ బరువు ఉండటం వల్ల కానీ, వీటి వల్ల ఏంటంటే మోకాలు అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యుక్త వయసులో ఉన్నప్పుడు, యంగ్ వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి. అప్పుడు ఈ లిగమెంట్లు కానీ, అట్లాగే మోకాలు మధ్యలో ఉండే మెనిస్కస్ అనే అవయవం కానీ చినిగితే, దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే కనుక అది నెమ్మదిగా అది పెరిగి మోకాల్ని త్వరగా అరగదీస్తుంది. అందుకని తక్కువ వయసులోనే అరుగుదల చూస్తూ ఉంటాం. ఈ మధ్య చాలామందికి 40 నుంచి 50 ఏళ్ల మధ్యలోనే మోకాలు అరుగుదల చూస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు జరిగిన ఈ లిగమెంట్ సమస్యలు వీటిని పట్టించుకోకపోవటం వల్ల ఆ మోకాలు కొంచెం కదులుతూ ఉండి లోపల త్వరగా అరుగుదల వస్తుంది. సో ఖచ్చితంగా ఈ లిగమెంట్ సమస్యకి, మోకాలు అరుగుదలకి సంబంధం అయితే ఉంది. అది ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే మోకాలు అరుగుదల చాలా త్వరగా వచ్చేస్తుంది. సార్, కొంతమంది మెట్లు ఎక్కేటప్పుడు, యంగర్స్ కానీ ఎల్డర్స్ కానీ, కొంచెం వయసు పైన వాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు కొంత నొప్పి అనిపించదు, కానీ దిగేటప్పుడు వాళ్ళకి టక్మని కలక్కమని అంటారు. అది ఎందువల్ల అంటారా? కరెక్ట్, మీరు కరెక్ట్గా గమనించారు ఈ విషయాన్ని. అది కూడా మెయిన్గా లిగమెంట్ సమస్య. ఎందుకంటే మన మోకాలు పైకి, అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఈ లిగమెంట్ సహాయం పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు మన మోకాలు స్థిరంగానే ఉంటుంది. కానీ కిందకి పల్లంలోకి వెళ్ళేటప్పుడు మనం జారిపోతున్న ఫీలింగ్ వస్తుంది. అంతే కదా, మనం దిగేటప్పుడే పడిపోతామేమోనన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఆ ఫీలింగ్ని ఆపేవే ఈ లిగమెంట్లు. నడిచేటప్పుడు ఈ ఎముక మీద నుంచి ఈ ఎముక ముందుకు జారకుండా, మనం కిందకి దిగేటప్పుడు
మెయిన్గా ఆపేదే ఈ లిగమెంట్. అదే ఆ లిగమెంటే లేకపోతే, సపోర్ట్ లేకపోతే ఇంకా దిగేటప్పుడు కలక్కమంటము, పక్కకి తప్పటము ఇవన్నీ జరుగుతాయి. సో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రెండు వైపులా నొప్పి ఉంటే అది మోకాలు అరుగుదల అనుకోవచ్చు. కానీ ఎక్కేటప్పుడు నొప్పి లేకుండా కేవలం దిగేటప్పుడు మాత్రమే మోకాలు కలుక్కుమంటం, పట్టు విడుస్తున్నట్టు ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా లిగమెంట్ సమస్య. సో దాన్ని వెంటనే గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అంతేగాని మోకాలు అరిగిపోయిందేమోనని భయపడాల్సిన అవసరం అయితే లేదు. మరి కొంతమంది మోకాలు పట్టేస్తుందంటారు సార్, అది దేనివల్ల అంటారు? మోకాలు పట్టేయటం అనేది మా మెడికల్ భాషలో లాకింగ్ అంటాము. మోకాలు లాక్ అయిపోతుంది. అంటే మామూలుగా మనం ఇట్లా మడిచి చాపేటప్పుడు కొంతమందికి మడిచి మళ్ళీ చాపలేరు, చాపేటప్పుడు లాక్ అయిపోతుంది మోకాలు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మెనిస్కస్ అనేది. మోకాల్లో ఎముకకి మధ్యలో ఈ మెనిస్కస్ అనేది వాషర్ లాగా ఉంటుంది. అవి రెండు ఉంటాయి, ఇక్కడొకటి రెండు ఉంటాయి. ఈ మెనిస్కస్లు ఏంటంటే మనకి షాక్ అబ్జార్బర్స్ లాగా, మన వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎలా ఉంటుందో మన మోకాలకి షాక్ అబ్జార్బర్ లాగా, ఎముక ఒకదానికొకటి గుద్దుకోకుండా. సో ఈ మెనిస్కస్ అనేది సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు కానీ యాక్సిడెంట్లో కానీ అది కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వయసు పైబడిన వాళ్ళకి అది వీక్ అయిపోయి కొంచెం తెగిపోయే అవకాశం ఉంటుంది. అది తెగినప్పుడు ఆ తెగిన ముక్క ఏదైతే ఉందో అది జాయింట్లో అడ్డుపడుతుంది. అడ్డుపడి మోకాల్ని పూర్తిగా చాపనీయకుండా, పూర్తిగా మడవనీయకుండా సడన్గా లాక్ అయిపోయినట్టు, పట్టేసినట్లు అయిపోతుంది. సో ఆ తెగిన మెనిస్కస్ను మాత్రం రిపేర్ చేస్తే సరిపోతుంది. అది కూడా మనం ఈ కెమెరా ద్వారానే చేయొచ్చు. కీహోల్ ఆపరేషన్ ద్వారా అది కూడా సరి చేయొచ్చు. సార్ దీనికి ఎంత టైం పడుతుంది? ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది? ఈ లిగమెంట్ ఆపరేషన్కి ఇప్పుడు సాధారణంగా ఒక్కొక్క లిగమెంట్కి ఒక్కొక్క టైం పడుతుంది. సపోజ్ మెనిస్కస్ అయితే ఒక అరగంటలో అయిపోతుంది. అదే లిగమెంట్ ఆపరేషన్ చేయాలంటే గంట నుంచి గంటన్నర దాకా పడుతుంది. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, దానికి కొత్త లిగమెంట్ తీసి మళ్ళీ వేయటం కాబట్టి. సో ఖర్చు అనేది దీంట్లో వాడే పరికరాలను బట్టి, అంటే ఇప్పుడు కొత్త లిగమెంట్ వేస్తామని చెప్పాను కదా, ఆ వేసిన లిగమెంట్కి స్క్రూస్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎముకకి మధ్యలో కనెక్షన్ ఏర్పాటు చేయాలి. సో ఈ ఎముకలో ఈ కొత్త లిగమెంట్ని మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలంటే స్క్రూస్ లాంటివి వాడాల్సి వస్తుంది. ఆ స్క్రూస్లో రకాలు ఉంటాయి. టైటానియం స్క్రూస్ అనేవి ఉంటాయి, మెటల్వి. అట్లాగే కరిగిపోయే స్క్రూస్ ఉంటాయి, బయో అబ్జార్బబుల్ స్క్రూస్ అంటాం వాటిని. సో వీటిల్లో బయో అబ్జార్బబుల్ స్క్రూస్ అనేవి కొంచెం కాస్ట్ ఉంటుంది. వీటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బయో అబ్జార్బబుల్ స్క్రూస్ అనేది మళ్ళీ వాటిని తీయాల్సిన అవసరం లేదు జీవితంలో ఎప్పటికీ. అవి 2 సంవత్సరాల్లో ఎముకలో పూర్తిగా కరిగిపోతాయి. సో భవిష్యత్తులో మనకి ఏదన్నా ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి తీయాల్సిన అవసరం వచ్చినా సరే ఇబ్బంది ఉండదు. అదే మెటల్ స్క్రూ వేస్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీసేటప్పుడు ఆ ఫిల్మ్ సరిగ్గా కనపడదు మనకి, ఆ మెటల్ అడ్డుపడతా ఉంటుంది భవిష్యత్తులో అవసరం అయితే. సో ఈ బయో స్క్రూస్ వాడి చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఒక 50,000 నుంచి ₹1,00,000 దాకా అవుతుంది. అయితే మెటల్ స్క్రూస్ వేసి చేస్తే అంతగా ఖర్చు ఏముండదు. మనం ఇది ఆరోగ్యశ్రీలో కూడా చేయొచ్చు. ఆరోగ్యశ్రీలో కూడా ఈ లిగమెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్నాయి, అట్లాగే ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతాయి. సో ఎవరికి ఇది బర్డెన్ అయితే కాదు. టెక్నాలజీ కొత్తది, కాకపోతే చేసేవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉన్నారు. ఇది నేను 2009లో అమెరికాకి వెళ్ళి నేర్చుకొని వచ్చాను. అప్పట్లో మన దగ్గర ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా ట్రైనింగ్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను కూడా, నా దగ్గర కూడా ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఉన్నారు, ఫెలోషిప్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను కూడా వివిధ ప్రోగ్రాముల ద్వారా, కాన్ఫరెన్సుల ద్వారా ఈ టెక్నాలజీని వ్యాప్తి చెందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్థో సర్జన్లు అందరూ ఇది చేస్తారా, లేకపోతే దీనికి ప్రత్యేకమైనది ఏమన్నా? ఆర్థో సర్జన్లు అందరూ చేయరండి. ఆర్థోపెడిక్స్ చేసిన తర్వాత ఇది మళ్ళీ సూపర్ స్పెషాలిటీ.
ఈ ఆపరేషన్ అనేది. అంటే కొంతమంది ఏమో జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేస్తారు, కొంతమంది స్పైన్ నడుముకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తారు. ఇది ఆర్థ్రోస్కోపీ స్పెషాలిటీ అంటాము. సో ఇది మోకాలు ఒక్కదాంట్లోనే కాదు, ప్రతి జాయింట్లో చేయొచ్చు, భుజంలో చేయొచ్చు. సాధారణంగా మోకాలికి భుజానికి చేస్తుంటాం. భుజంలో కండరాలు కట్ అయ్యి భుజం లేకపోవటం, అట్లాగే ఫ్రోజన్ షోల్డర్ అంటాం, బాగా బిగుసుకుపోతుంది షోల్డర్ భుజం, అటువంటి వాళ్ళకి చేయొచ్చు. అట్లాగే తర్వాత ఎల్బో మోచేతికి కానీ మడాలకు కానీ వీటన్నిటికి ప్రతి జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్ని మనం ఈ కీహోల్ ఆపరేషన్ ఆర్థ్రోస్కోపీ ద్వారా సరిచేయొచ్చు. సరే, ఈ ఆపరేషన్ చేయించుకుంటే ఎంతకాలం వరకు రెస్ట్ తీసుకోవాల్సి అంటారు? అది మనకి లోపల ఎంత డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి. సాధారణంగా చిన్న మెనిస్కల్ టేర్స్ ఇట్లాంటివి అయితే వెంటనే నెక్స్ట్ డే నుంచే నడిపించేస్తాము. అదే ఈ లెగమెంట్ ఆపరేషన్ చేస్తే ఒక 2 వారాలు, లేదు మరి అంటే ఒక లెగమెంట్ కాకుండా 2-3 లెగమెంట్లు కట్ అయితే ఒక నెల రోజులు అట్లా. అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటుంది. సాధారణంగా 2వ రోజే నడిపిస్తూ ఉంటాము, మరీ ఎక్కువ పెద్ద సమస్య కాకపోతే. పెద్ద సమస్య అయితే ఒక 2 వారాల నుంచి 4 వారాల దాకా, అంతకుమించి ఎక్కువ రెస్ట్ అనేది దీంట్లో అసలు అవసరం లేదు. ఈ మోకాల్లో ఇంజెక్షన్ ఇచ్చేది దేనికి సార్? అది కొంతమందికి ఇస్తూ ఉంటారు. అదే ఇందాక పిఆర్పి ఇంజెక్షన్ అని చెప్పాను కదా, ఈ లిగమెంటు అదే 25% 50% చినిగినప్పుడు, ఈ మెనిస్కస్ కూడా కొంచెం చినిగినప్పుడు అవి హీల్ అవ్వటానికి ఈ పిఆర్పి అనే ఇంజెక్షన్ పనికొస్తుంది, ప్లాస్మా అనే ఇంజెక్షన్. కొంతమందికి మోకాల అరుగుదల, అంటే ఈ లిగమెంట్ సమస్యలే కాకుండా మోకాల అరుగుదల అనేది ఉంటుంది. అరుగుదల అంటే ఏంటంటే, ఇప్పుడు ఎముక చుట్టూ ఒక సన్నటి పొర ఉంటుంది, గాజు పొరలాగా ఉంటుంది. దాన్ని మృదులాస్థి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటారు. ఆ సన్నటి పొర అరిగిపోవటాన్ని మోకాలు అరిగిపోయింది అంటాం. దాంట్లో కూడా మళ్ళీ 4 దశలు ఉంటాయి. మొదటి దశలో 25% అరగటం, రెండో దశలో ఒకవైపు పూర్తిగా అరగటం, మూడో దశలో రెండో వైపు కూడా అరగటం, 4వ దశలో పూర్తిగా అరిగిపోవటం. పూర్తిగా అరిగిపోతే ఇంకా చేయాల్సింది ఒకటే, కీలు మార్పిడి ఆపరేషన్. అట్లా కాకుండా కొంచెం అరిగినప్పుడు ఈ పిఆర్పి ఇంజెక్షన్ కానీ, లేదా డైరెక్ట్గా గుజ్జు ఇంజెక్షన్ చేయటం కానీ, కృత్రిమంగా తయారు చేసిన గుజ్జు ఉంటుంది, అది ఇంజెక్షన్ చేయటం కానీ చేయొచ్చు. ఇది ఎంతకాలం వరకు ఉపయోగం ఉంటుంది ఈ ఇంజెక్షన్ వల్ల? పిఆర్పి అనేది సాధారణంగా 3 ఇంజెక్షన్లు చేస్తాం, అంటే ఒక 2-3 వారాల గ్యాప్ తోటి 3 సార్లుగా చేస్తాము. దాని ఎఫెక్ట్ సాధారణంగా 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ గుజ్జు పట్టే ఇంజెక్షన్ కూడా అంతే, దాని కెపాసిటీ కూడా 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నొప్పి వస్తే అప్పుడు ఏ దశలో ఉంది మోకాలు అరుగుదల చూసుకొని, ఇంకా ఇంజెక్షన్ చేసే దశలోనే ఉందంటే అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకా పూర్తిగా అరిగిపోతుంది, ఇంజెక్షన్లు పని చేయవు అనుకున్నప్పుడు మాత్రం ఆపరేషన్కి వెళ్ళాలి. అంతేగాని పూర్తిగా అరిగిపోయినా సరే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా మాత్రమే తగ్గిపోతుంది అనేది మాత్రం అపోహ. పూర్తిగా అరిగిపోయినా కూడా మాకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్ ద్వారానే తగ్గుతుంది అనేది మీరు చూసుంటారు అడ్వర్టైజ్మెంట్లో వాటిలో, అది మాత్రం అపోహ మాత్రమే. మొదటి దశలో, రెండో దశలో, కొంతవరకు మూడో దశలో ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. పూర్తిగా అరిగిపోయినప్పుడు మాత్రం ఇంకా ఇంజెక్షన్లు ఏమాత్రం ఉపయోగపడవు, కీలు మార్పిడి ఆపరేషన్ చేసుకోవాల్సి. సరే, ఈ మధ్యకాలంలో మీరు ప్రతిష్టాత్మకంగా ఇలాంటి ప్రత్యేకమైన కేసుల్ని పరిశోధించి ఆపరేషన్ చేయడం జరిగిందా? చేసామండి. దాని గురించి మేము రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా రాసాము. ఈ లిగమెంట్ ఆపరేషన్లు సాధారణంగా మనం 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో వాళ్ళకి ఎక్కువ చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా ఈ మధ్య 8 ఏళ్ల పిల్లవాడికి కూడా చేయాల్సి వచ్చింది. ఆ వయసులో లిగమెంట్ తెగటం అనేది చాలా వెరీ వెరీ రేర్, అసాధారణం. అటువంటి చిన్నపిల్లలకి ఈ ఆపరేషన్ చేయటం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం కూడా. ఎందుకంటే వాళ్ళలో ఎముకలు చాలా వీక్గా ఉంటాయి, అవి కూడా పెరిగే ఎముకలు. సో వాటికి ఏమాత్రం కొంచెం కూడా డ్యామేజ్ కలగకుండా చేయగలగాలి. వాళ్ళకి వాడే ఇన్స్ట్రుమెంట్ పరికరాలు కూడా అన్నీ సన్నవి వాడుకోవాలి. సో అది మాత్రం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. మేము చేసిన కేసు మొత్తం ఇండియాలోనే 5వ కేసో 6వ కేసో అటువంటిది. సో దాని గురించి మేము రీసెర్చ్ చేయటం, ఆర్టికల్స్ పబ్లిష్ చేయటం కూడా జరిగింది. సరే, ఇప్పుడు మామూలుగా ఈ లెగమెంట్ సమస్య ఏదైనా ఆహార లోపంలో వస్తుందా ఏమన్నా మామూలుగా, లేకపోతే ఇలాంటి యాక్సిడెంట్లు కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన దానివల్లే ఎక్కువ ఉత్పన్నం అవుతుంటాయా? అంటే మాకు తెలిసినంత వరకు ఇది ఆహారానికైతే ఎటువంటి లింక్ అయితే ఉండదు.
అంటే ఒకటేంటంటే మన ఫిట్నెస్కి దీనికి సంబంధం ఉంటుంది. అంటే మన రోజు ఎక్సర్సైజులు యోగాలు చేస్తూ ఉంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలన్నీ బలంగా ఉంటాయి. సో అవి బలంగా ఉన్నప్పుడు సాధారణంగా మనం ఆటలాడేటప్పుడు కింద పడటం ఎక్కువ జరగదు. మనం ఆటలాడేటప్పుడు చిన్న చిన్న వాటికే పడిపోవటం అది ఎందుకు జరుగుద్ది అంటే మనకి ఫిట్నెస్ లేకపోవటం వల్ల, ఎక్సర్సైజులు అవి లేకపోవటం వల్ల. సో అవి ఎక్సర్సైజులు అవి బాగా చేసుకొని బాగా ఫిట్గా ఉంటే ఒకవేళ పొరపాటుని కింద పడ్డా కూడా లిగమెంట్లు తెగిపోకుండా ఉంటాయి. అది అంతేగాని అంటే ఆహారం ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం విపరీతంగా బరువు పెరిగితే మాత్రం ఆహారం వల్ల మళ్ళీ కొంచెం కింద పడ్డా సరే ఈ లిగమెంట్లు ఎలా తెగుతాయి అంటే సర్ప్రైజింగ్గా మనకి నేల గుద్దుకోనో వేరే వెహికల్ గుద్దుకోనో తెగవు. మన బాడీ వెయిట్ అంతా ఈ లిగమెంట్ మీద పడి కాలు మెలికి తిరుగుద్ది కాబట్టి మన బాడీ వెయిట్ వల్లే తెగుతాయి. సో ఆబ్వియస్గా మన బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు లిగమెంట్ ఇంజరీలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో ఫుడ్కి దీనికి రిలేషన్ ఉంటుంది. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని, ఫ్యాట్స్ ఎక్కువ తిని, ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తిని మనం ఎక్కువ బరువు పెరిగితే డెఫినెట్గా ఈ చిన్న గాయాలకు కూడా కొంచెం కాలు బెణికినా సరే లిగమెంట్ తెగే అవకాశం అయితే ఉంటుంది. మామూలు ప్రత్యేకంగా ఎక్కువ ఆపరేషను సజెస్ట్ చేస్తారా, లేకపోతే మామూలుగా మెడిసిన్తో ఏమైనా నయమయ్యే అవకాశం ఉంటుంది సార్? వీలైనంత వరకు ఆపరేషన్ అనేది అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాము. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే అది హీల్ అవటానికి రెస్ట్ ద్వారా కానీ, చిన్న బెల్ట్ ఇచ్చి కానీ, లేదంటే పిఆర్పి ఇంజక్షన్ల ద్వారా కానీ, ఫిజియోథెరపీ ద్వారా కానీ ఇవన్నీ ట్రై చేసిన తర్వాతే అప్పటికీ మనకి రిజల్ట్ లేదు అనుకుంటేనే సర్జరీకి వెళ్తాము. అదే మొదట్లోనే పూర్తిగా కంప్లీట్గా తెగిపోయింది లిగమెంటు అనే నిర్ధారణకు వస్తే మాత్రం వెంటనే చేస్తాం. ఇంకా ఎక్కువ వెయిట్ చేసి ఉపయోగం లేదు. ఎక్కువ వెయిట్ చేయటం వల్ల జాయింట్కి నష్టం జరుగుద్ది అటువంటి కేసెస్లో. అదే పూర్తిగా తెగకుండా కొంచెం తెగితే మాత్రం ఫస్ట్ అసలు ఆపరేషన్ అనేది అవాయిడ్ చేస్తాము. మిగతా పద్ధతుల ద్వారా, ఇంజక్షన్ల ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, మెడిసిన్స్ ద్వారానే ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సార్, మోకాళ్ళ నొప్పులతో బాధపడే ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచనలు ఏంటి? మొదటిగా కొన్ని అపోహలు ఉంటాయి, అవి చెప్తాను. మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు నడవచ్చా? సాధారణంగా అందరూ అడిగే క్వశ్చన్, పేషెంట్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్, నడవచ్చా? నడిస్తే మోకాలు అరుగుదల పెరుగుతుందా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నడక మోకాలుకి చాలా మంచిది. ఎందుకంటే మనం నడిచేటప్పుడు మోకాల్లో లిగమెంట్స్ కానీ, కండరాలు కానీ, కార్టిలేజ్ కానీ అన్నీ కదులుతూ ఉంటాయి. అవన్నీ కదులుతూ ఉన్నప్పుడే అవి హెల్తీగా ఉంటాయి. మోకాల్లో కరెక్ట్గా గుజ్జు పడుతూ ఉంటుంది. కాబట్టి నడక అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళు ఎక్కువ నడవటం వల్ల ఇంకొకరు నొప్పులు వచ్చినాయి అంటారు. అది అంటారు కానీ మోకాలు నడవకపోతే ఇంకా ఎక్కువ నొప్పులు వస్తాయి. నడవకుండా ఐడియల్గా కూర్చొని ఉంటే, ఒకే చోట కూర్చొని ఉంటే ఇంకా మోకాలు నొప్పి పెరుగుతూ ఉంటుంది. నడక అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మోకాలికి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. కూర్చొని కాళ్ళని ఇలా పైకి లేపటం, దించడం, పైకి లేపటం, దించడం. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటాయి మోకాళ్ళు. ఇంకా నడక కన్నా కూడా బెస్ట్ ఏదన్నా ఉందా అంటే సైకిల్ తొక్కటం. అది బయటికి వేసుకెళ్ళే సైకిల్ కావచ్చు, ఇంట్లో పెట్టుకొని తొక్కే సైకిల్ కావచ్చు. ఆడవాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లో పెట్టుకొని తొక్కే సైకిల్ తొక్కటం వల్ల మోకాల మీద ఎటువంటి ఒత్తిడి పడదు. పైగా మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బాగా బలంగా తయారవుతాయి. సో చెయ్యకూడని పనులు ఏమన్నా ఉన్నాయా అంటే 3 పనులు ఖచ్చితంగా మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు ఈ 3 పనులు చేయకూడదు. మెయిన్గా 50 ఏళ్ళ దాటిన తర్వాత ఈ 3 పనులు చేయకూడదు. ఏమేంటి ఆ 3 పనులు అంటే మెట్లు ఎక్కి దిగటం. మెయిన్గా మన ఇండియన్స్కి, మెయిన్గా ఆడవాళ్ళకి మోకాళ్ళు ఎవరికి ఎక్కువ అరుగుతున్నాయంటే మెట్లు ఎక్కువ ఎక్కి దిగే వాళ్ళకి. కాబట్టి మెట్లు ఎక్కి దిగటం అనేది వీలైనంత వరకు తగ్గించాలి. రెండోది బాచాపట్లు వేసుకొని కూర్చోవటం. మనందరికీ చాలా అలవాటు చిన్నప్పటి నుంచి. బాచాపట్లు వేసుకొని ఎక్కువ కూర్చుంటే మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. 50 ఏళ్ళు దాటిన తర్వాత అది కూడా అవాయిడ్ చేయటం మంచిది. మూడోది మనం టాయిలెట్ వాడే విధానం. వెస్ట్రన్ టాయిలెట్ కూర్చొని అంటే సీట్ మీద కూర్చొని వెళ్ళే విధానం అయితే మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడదు. కింద ఇండియన్ టాయిలెట్ కింద కూర్చొని వెళ్ళే దానికైతే మోకాలు పూర్తిగా ఇలా వంచాల్సి వస్తుంది. ఇలా వంచినప్పుడు ఇక్కడ బాగా విపరీతమైన ఒత్తిడి పడుతుంది మోకాల మీద. అప్పుడు త్వరగా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కూర్చుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ 3 వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి.
సార్ కొంతమంది కాళ్ళు పంబదన్ని అంటారు. పంబదన్నినట్లు ఉన్నాయి గట్టిగా అదో పదం ఏదో వాడతారు. అది ఏంటి వల్ల సార్? అంటే గట్టిగా బిగుసుకుపోయినట్లు ఉంటాయి అంటారు. అట్లా మొత్తానికి టైట్గా బాగా టైట్ అయినట్లు. అంటే ఈ మోకాల అరిగిదల 4వ దశకి చేరినప్పుడు ఏమవుతాయి అంటే మోకాళ్ళు వంగిపోతాయి. స్ట్రైట్గా ఉండదు, మోకాలు ఇలా వంగిపోతుంది. అరుగుదల ఇంకా పూర్తిగా వచ్చేసిందని అర్థం. మోకాలు ఇట్లా దొడ్డి కాళ్ళలాగా అవుతాయి, వంగిపోతాయి, వంకరగా అవుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మోకాలు పూర్తిగా అరిగిపోయింది, అది ఇంకా ఏమాత్రం పనిచేసే స్థితిలో లేదు అని. అలా వంగిపోయినప్పుడు ఇంక ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఆపరేషన్, మోకాలు మార్పిడి ఆపరేషన్. అలా వంగిపోయిన వాళ్ళకి ఇంజక్షన్లు ఏమీ పనిచేయవు. ఎందుకంటే ఏ ఇంజక్షన్ చేసినా మోకాలు స్ట్రైట్గా రాదు. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తేనే మోకాలు స్ట్రైట్గా వస్తుంది. సరే, ఈ ఇంజక్షన్ ఎన్ని దఫాలుగా చేయించుకోవచ్చు? ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి ఇంజక్షన్లు చేయించుకోవటం? ఇంజక్షన్ల వల్ల ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఏమి ఉండవు. కంప్లీట్లీ సేఫ్ ఇంజక్షన్స్. అయితే చేసే విధానం ఇంపార్టెంట్. పూర్తిగా స్టెరైల్ విధానంలో బాగా క్లీన్ చేసి చేయాలి. అది ఒక ఆర్థోపెడిషియన్ చేత మాత్రమే చేయించుకోవాలి, చిన్న చిన్న డాక్టర్ల దగ్గర చేయించుకోకూడదు. ఎందుకంటే అంత స్టెరైల్గా చేయకపోతే మోకాళ్ళు చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. సో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరు చేసినా అది స్టెరైల్గానే చేస్తారు, కంప్లీట్లీ సేఫ్. అది యూజువల్గా పిఆర్పి ఇంజక్షన్ అయితే 2 వారాలకు ఒకసారి చేయాలి, అట్లా 3 ఇంజక్షన్లు చేయొచ్చు. గుజ్జు పట్టే ఇంజక్షన్, డైరెక్ట్ గుజ్జు ఇంజక్షన్ అయితే సంవత్సరానికి ఒకసారి సరిపోతుంది. ఇది గుజ్జు పట్టే ఇంజక్షన్ ఎంత ధర ఉంటుంది సార్ మామూలుగా? అది సాధారణంగా ఒక 8,000 నుంచి 10,000 దాకా ఉంటుందండి. ఈ పిఆర్పి ఇంజక్షన్ కూడా ఒక 5,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి నొప్పులని వచ్చే వాళ్ళకి ఇంజక్షన్ చేసేది ఇవేనా, లేకపోతే మామూలుగా పెయిన్ ఇంజక్షన్లు ఏమైనా చేస్తారు మోకాల్లో? ఇంకొకటి ఏంటంటే చాలా సింపుల్ ఇంజక్షన్, స్టెరాయిడ్ ఇంజక్షన్. అంటే అసలు స్టెరాయిడ్ అనేది చాలా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, ఒక 1 నెల రోజులు మ్యాక్సిమం రిలీఫ్ ఇస్తుంది, అంతకు మించి ఎక్కువ రిలీఫ్ ఇవ్వదు అది. సో అది ఎవరికి చేయటం లేదు ఈ మధ్య. ఇప్పుడు అసలు దాన్ని వీలైనంత వరకు వదిలేసాము, దాన్ని ఎవరికి దానివల్ల పెద్ద ఉపయోగం లేదు ఆ స్టెరాయిడ్ ఇంజక్షన్. బట్ కాస్ట్ చాలా తక్కువ, ఒక 1,000 రూపాయలు అట్లా ఉంటుంది. కానీ చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మటు ఖచ్చితంగా అదే ఎక్కువ అంటే వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ కావాలి కాబట్టి అది కొంతమంది దాన్ని చేస్తుంటారు. మన సహస్ర హాస్పిటల్ ద్వారా ఎలాంటి ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్నాయి, మన ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ అంటే రిలీఫ్ పొందే అవకాశాలు ఉన్నాయి అనేది వివరించండి సార్. ఈ సహస్ర క్లినిక్ అనేది మనం 2015 నుంచి స్టార్ట్ చేసాము. నేను గుంటూరు వచ్చింది 2011లో వచ్చాను, అప్పటి నుంచి వేరే హాస్పిటల్స్లో చేశాము. సహస్ర క్లినిక్ అనేది 2015 నుంచి స్టార్ట్ చేశాము. మెయిన్గా ఇది స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ కీ హోల్ ఆపరేషన్స్ ఎక్కువ ప్రమోట్ చేద్దామని. మన ఏరియాలో అప్పటి వరకు ఈ కీ హోల్ ఆపరేషన్, ఆర్థ్రోస్కోపీ ఆపరేషన్, ఈ లెగమెంట్ సర్జరీసు ఇవన్నీ ఏమీ లేవు. వీటన్నిటికీ హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి వెళ్ళాల్సి వచ్చేది. సో ఆ టెక్నాలజీని మనం గుంటూరు తీసుకొచ్చి ఇప్పటివరకు దాదాపుగా ఒక 6,000 మందికి పైగా ఈ ఆపరేషన్లు చేశాము. వేరే ఊళ్ళల్లో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి కూడా అక్కడ డాక్టర్స్ని సంప్రదించి ఈ సర్జరీస్ అక్కడ కూడా చేయటం జరిగింది. ఇది ఆరోగ్యశ్రీలో కూడా ఉంది కాబట్టి పేదవారికి కూడా ఈ వైద్య సహాయం అందించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మెయిన్గా అన్ని కీళ్ళల్లో, మోకాల్లో కానీ, భుజంలో కానీ, మణికట్టులో కానీ, మోచేతిలో కానీ, మడాల్లో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా మనం కేవలం ఒక చిన్న రంధ్రం ద్వారా దాంట్లో కెమెరా పంపించి ఆ సమస్యని క్లియర్ చేయవచ్చు. దానివల్ల మనకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మన గుంటూరు ప్రాంతంలో ఇటువంటి చేసే క్లినిక్ లేదు కాబట్టి దానికోసం స్పెషల్గా ఈ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటితో పాటు ఈ ఆర్థ్రోస్కోపీతో పాటు రొటీన్గా చేసే మోకాలు మార్పిడి ఆపరేషన్లు కానీ, ఈ ఇంజక్షన్లు కానీ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రాక్చర్ ట్రీట్మెంట్లో కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చాము. అంటే ఎముకలు విరిగినప్పుడు మనం ఆపరేషన్లు చేస్తాము. ఆ ఆపరేషన్లు కూడా వీలైనంత తక్కువ కోతతో ఉండేలాగా మినిమల్లీ ఇన్వేజివ్ ఆపరేషన్స్ అంటాము. ఆ టెక్నాలజీ కూడా మనం తీసుకొచ్చాము. అట్లాగే కొత్తగా రోబోటిక్ ఆపరేషన్లు అని వచ్చినాయి.
సో అది చాలా లేటెస్ట్ ఇప్పుడు మోకీలు మార్పిడిలో రోబోటిక్ ఆపరేషన్లు అనేది ఆ టెక్నాలజీని కూడా మనం తీసుకొచ్చాము. సో అంత న్యూ టెక్నాలజీని మనం గుంటూరు ప్రజలకి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చాము. అట్లాగే మన దగ్గర న్యూరాలజీ నరాలకు సంబంధించిన సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పక్షవాతానికి కానీ, స్ట్రోక్ అంటాము, ఫిట్స్, మూర్ఛ రోగము, అట్లాగే పార్కిన్సోనిజము, వీటన్నిటికీ నడుము సమస్యలు, మెడ సమస్యలు. సో ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్. అంటే కండరాలు, ఎముకలు, నరాలు ఇవన్నీ ఒకే చోట ట్రీట్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్థో అండ్ న్యూరో సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. గుంటూరులో ఇంతవరకు ఈ రెండింటి కాంబినేషను గుంటూరులో ఇంతవరకు ఏ హాస్పిటల్లో లేదు. అంటే గుండె, మెదడు ఇవన్నీ కాంబినేషన్ ఉన్నాయి, కానీ నరాలు, ఎముకలు, కీళ్ళు, కండరాలు అన్నీ ఒకే చోట ట్రీట్మెంట్ చేసే క్లినిక్ మంది మాత్రమే గుంటూరులో ప్రస్తుతానికి. సో ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోగలరని ఆశిస్తున్నాను. సార్, ఈ మధ్యకాలంలో మీకు ఏదో అవార్డు కూడా వచ్చింది అని చెప్పేసి ఒకటి విన్నాం సార్. కరెక్ట్ అండి. ఆ అవార్డు సునీల్ గవాస్కర్ గారు ఇచ్చారు, ముంబైలో ఇచ్చారు. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ గారు. ఎందుకంటే ఈ లిగమెంట్ సమస్యల మీద నేను ఎక్కువ సర్జరీసు రీసెర్చ్ చేయడం జరిగింది. లిగమెంట్ సమస్యలు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే జరుగుతుంటాయి. సో ఈ స్పోర్ట్స్ రంగంలో నేను చేస్తున్న కృషికి అభినందించి సునీల్ గవాస్కర్ గారు బెస్ట్ ఇన్ ద స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది ఒక అవార్డు ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఇది కూడా లిగమెంట్కి రిలేటెడ్ అయినా సార్? లిగమెంటెడ్కి రిలేటెడే. అదే దానికి సంబంధించిన ఆ ఆపరేషన్కి చేసిన కృషికి సంబంధించి ఇచ్చారనమాట. గ్లోబల్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు అంటాము దాన్ని. అంటే వరల్డ్ వైడ్గా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్కి చేసే వాళ్ళకి ఇచ్చే అవార్డు అది. సో ఈరోజు మనకి ఈ లిగమెంట్ తెగిపోవటం వల్ల వచ్చే సమస్యలు కానీ, వాటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఉపశమనం కలిగించే విధంగా ఎన్నో సలహాలు, సూచనలు మన అవగాహన కార్యక్రమం ద్వారా మనకు తెలియజేశారు. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఈ లిగమెంట్ ఆపరేషన్లు కానీ, వీటికి సొల్యూషన్స్ ట్రీట్మెంట్లో ఉత్తమ అవార్డు కూడా అందుకున్న మన డాక్టర్ మామిళ్ళపల్లి శివకుమార్ గారు మరింత వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఇలాంటి సేవల్ని అందించి ప్రజలకి ఈ లిగమెంట్ సమస్యల్ని తీర్చే విధానంలో మరింత సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మనం ముందుకు వచ్చినందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత వనితా టీవీ సమావేశానికి